వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని మదీనా చౌక్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ఉత్సవాలలో ఆఖరి రోజైన బుధవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సమంతపూడి శ్రీరామరాజు, ఆనంది గ్రూప్, భారతీ విద్యాభవన్ చైర్మన్ ఉద్దరాజు విశ్వనాథరాజు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ కొత్త శ్రీనివాస్, గాంధీ, సురేష్ తదితరులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లాం సూర్యచక్రధర్రావు, అధికారులు ఎమ్మెల్యే బండారుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. బైన్సా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో తన సర్వస్వాన్ని అర్పించిన మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ అని తెలిపారు. 500 ఏళ్ళు మన ముత్తాతలు వాళ్ళు
చాలా ఒబీడియంట్గా భయంతో బతికేవారు. అలాంటి సమయంలో పక్కన ఉన్నటువంటి ఆంధ్ర, అది మద్రాసు ప్రెసిడెన్సీ అని ఉండే, ఈ విశాఖపట్నం నుంచి మన మహబూబ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఏరియా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అప్పుడే ఇంగ్లీష్ మీడియం తెలుసు, అప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసు. మన దగ్గర ఉర్దూ మాత్రమే నడిచి, మన తెలంగాణలో మొదటి భాష ఏంటిదంటే ఉర్దూ. అందుకే పెద్ద మనుషులు కొందరు ఉంటారు 80 ఏళ్ళు 90 ఏళ్ళు, వాళ్ళు ఉర్దూ చదువుతారు, తెలుగు రాదు. అప్పుడు ఇక్కడ ఉర్దూ స్కూల్సే ఉంటుండే, వాళ్ళకేమో ఇంగ్లీష్ స్కూల్స్ ఉంటుండే. కాబట్టి వాళ్ళు మనకన్నా కొద్దిగా ఉన్నతంగా, ఆలోచన ఉన్నతంగా, స్వతంత్రంలో ఉన్నతంగా ఉండేవారు. ఎప్పుడైతే భారతదేశం స్వతంత్రమైందో 40 ఏళ్ళలో, తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా మద్రాసు ప్రజల నుంచి వెళ్ళిపోయారు, విడిగొట్టుకున్నారు. మనకు చిన్నప్పటి నుంచి పొట్టి శ్రీరాముల గురించి తెలుసు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయనకు మూల పురుషుడు. ఆయనే గుంటూరులో ఒక జడ్జి దగ్గర ఒక అటెండర్ పోస్ట్ ఖాళీ ఉంటే ఆ పోస్ట్ తమిళనాడు నుంచి తెచ్చుకున్నాడు. ఎవరు? ఆ జడ్జి గారు. ఈయన అక్కడనే ఎందుకు మా ఆంధ్రాలో ఉన్న పిల్లలు ఒక అటెండర్గానే పనికిరారా అంటే మీకేం తెలియదు పనికిరావు. అలా స్టార్ట్ అయింది అక్కడ ఆంధ్ర ఉద్యమం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి. డీఎస్పీ మాట్లాడుతూ, రాబోవు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మీడియా సమావేశంలో తెలియజేశారు. పోలీసు తరఫున అందరికీ కూడా కొన్ని సూచనలు చేస్తున్నాము. మనకందరికీ తెలుసు, ఈ నెల నుంచి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఇల్లుండి మనకు వరలక్ష్మి వ్రతం ఉంది. ఇక్కడితో మనకు పండుగల సీజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఈవెంట్ వినాయక చవితి, తర్వాత దసరా, తర్వాత మనకు ఏడుగంగల జాతర, ఇట్లాగా దీపావళి, ఇట్లా కంటిన్యూగా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. ఇందు మూలంగా అందరికీ కూడా కొంత అవగాహన కల్పించడానికి కోసమని కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. కాళహస్తి పట్టణంలో మండలాల్లో 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకో, ఎవరు కూడా అడ్డగించరు, అడ్డంగా కల్పించరు. బట్ అనుమతించడం జరుగుతుంది, కొన్ని కండిషన్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలి. అంతకంటే ముఖ్యంగా మనకు రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి, అందరూ దేవుడు ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం. ఏమంటే, దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక తీసుకోవాలి, విగ్రహాలు పెట్టుకోవడానికి, నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరుతారు, ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియచేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఫైర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వడము, ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతులు పరిశీలించి విద్యార్థులకు పాఠాలు, లెక్కలు చేపిస్తూ ప్రతిభను అంచనా వేశారు. 10వ తరగతి విద్యార్థులను బోర్డు పరీక్షలకు సిద్ధమవ్వాలని కలెక్టర్ సూచించారు. ముందు వెళ్ళండి, ఒకరు ముందు వెళ్ళండి, ఒకరు ముందు, ఇంకా ఒకరు ముందు చేసేసేయండి.
నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడైనా కలెక్టర్ మేడం చూసామంటే చూడలే అన్నది నెక్స్ట్ న్యూస్ పేపర్లో చూసి మీరు థ్యాంక్ కొద్దిగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 ఈరోజు ఇదే మెన్యూ. శ్రీ స్వామివారిని దర్శించుకున్న అగ్ర సినీ నటి రమ్యకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేసిన సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, చందు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ దేవి గాంజిమల పూతలపట్టు ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఉన్నత పాఠశాలలో వంటశాలలను పరిశీలించి విద్యార్థులకు తగు మోతాదులో సరైన భోజనం అందించడం లేదని వంటవారిపై మరియు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులపై మండిపడ్డారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని వారికి సూచించారు. అదే పప్పుతో సాంబార్ వేసేది. ఎన్ని కేజీలు పప్పు వేసావు? 10 కేజీలు. ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు? 30 గ్రాములు. 500 మందికి ఎన్ని గ్రాములు అవుతుంది? 15 కేజీలు అవుతుంది. 10 కేజీలు ఎక్కువ వేసావు. క్వాంటిటీ ప్రకారం వేస్తున్నారా లేదని చెక్ చేయడం, జంతుస్తున్నారా లేదని చెక్ చేయడం, అన్నం వండేసాక దీన్ని టేస్ట్ చేయడం ఎవరికి
ఈరోజు ఎవరండి సార్ ఎవరండి ఉన్నారు? ఈరోజు మీరేనా? వీళ్ళు ఎన్ని కేజీలు పప్పు వేసారో చూసారా? ఎన్ని కేజీలు? 10 కేజీలు అని చెప్పారు. మా 30 గ్రాములు చెప్పిన ఎంతమంది అండి? వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి వీళ్ళకి కలిపి 525 మంది. 500 వేసుకోండి. మరి 10 కేజీలు వేస్తే 5 కేజీలు ఎక్కడికి పోయినట్టు? మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఇది డైలీ హాస్పిటల్ చూసుకునే పని. మీరు ఎవరికి పెడతారు, ఏ టీచర్లు పెడతారు నాకు తెలియదు. మీరు వాళ్ళకి మీకు ఎంఈఓలు ఒకరు కూడా చెప్తానే ఉంటారు, బయట డిఈఓ గారు డిఈఓ గారు అని చెప్తానే ఉంటారు. అయినా అదే జరుగుతుంది. క్వాంటిటీ తగ్గితే వృత్తిని చెప్పేది లేదు. వాళ్ళు చేయలేరా అంటే ఏజెన్సీ మార్చాలి, వేరే వాళ్ళకి ఇవ్వండి. నేను నిమిషం పట్టదు నాకు మీకు మెమోరీ చేయకపోవడానికి. ఇంతసేపు నేను నుంచి నాకు ఏం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే బాధ కాబట్టి ఇంత టైం కేటాయించి చెవులో ఇల్లు కట్టుకుని చెప్తున్నాను. మీరు నిలువు కాళ్ళ మీద నిలబడి పాఠాలు చెప్పేట్టున్నారు, అందుకు మీకు మా బాధలు అడగడం. బట్ మా పిల్లలు తినేది కూడా మీ రకమే, మీ బాధ్యత. అది మీకు అప్పచెప్పింది ప్రభుత్వం. స్పెసిఫిక్గా ఒక ఇద్దరికి జీతాలు ఇచ్చి పెట్టుంటే వాళ్ళు చూసుకుంటారు, కానీ మీకు అప్పచెప్పింది. దానికి మీరు ఎగ్రీ అయ్యారు. నేను చూసుకుంటామని ఎగ్రీ అయ్యారు. మీరంటే మీరు కదా, డిపార్ట్మెంట్ ఎగ్రీ అయింది. అందుకని రాష్ట్రం అంతా కూడా నిమిషంలో రోజుకొక ఒకరిని ఇద్దరిని పెట్టుకొని చూసుకొని పెడతారు. 15 కేజీలు పప్పుకి 10 కేజీలతో సాంబార్ చేస్తారు. ఇంకా పిల్లలు ఉన్నారు అక్కడ. సాంబార్ అయితే ఇంకేమంటే రసం వేసుకుని తినాల్సిందే. రెండోసారి సాంబార్ పెడితే రసం వేసుకోవాలని చెప్పే ఆప్షన్ ఉన్నది. రసంలో ఖర్చు ఏంటండి? కూరగాయలు. మరి అక్కడ వాళ్ళ లాభమేనా? అది ఎవరు చూసుకోవాలి? అది ఎవరు నష్టపోతున్నారు? దాని బాధ్యత ఎవరిది? మనం చక్కగా ఇంటికానికి క్యారీ తినేస్తాం. మిసెస్ మంచి వంట బాగా చేస్తారు, 2-3 రకాలు తినేస్తాం. కాసేపు ప్యారెంట్ తీసుకుంటాం, మళ్ళీ క్లాస్ స్టార్ట్. గంజిమాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్గా నిన్నటి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మా పర్యటనలో భాగంగా స్కూల్స్ని, అంగన్వాడీ సెంటర్స్ని, ఎఫ్బీ షాపుల్ని, ఎంఎల్ఎస్ పాయింట్స్ని, అట్లాగే రెసిడెన్షియల్ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ని, మరి కొన్ని పిహెచ్సిని మేము చూడటం జరుగుతూ ఉంది. ఈరోజు పూతలపట్టు మార్నింగ్ నుంచి చిత్తూరు, పెనుమూరు, పూతలపట్టు వరకు మేము ఇప్పుడు రావడం జరిగింది. ఈ పూతలపట్టులో జెడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్ చూసాము, అట్లానే ఒక అంగన్వాడీ సెంటర్ కూడా చూసాము. ఏం లేదండి, మా ఫుడ్ కమిషన్ నుంచి మేము విస్తృతంగా రాష్ట్రం అంతా తిరిగే కారణం ఏమంటే, ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ వెల్ఫేర్ అనేది ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి అర్హుడికి అందాలని ఎంతగానో కష్టపడి పనిచేస్తా వాళ్ళకి సమయానికి అన్నీ అందిస్తూ ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సిక్కిం రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి, ఏఈఓ మోహన్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద సిక్కిం సీఎం గారిని దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాన్ని అందజేశారు.
मृत्युंजय भगवान श्रियमेवावरुन्धे श्रीदेवादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे प्रजा अनन्तराय सर्वस्वमोतिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य नित्यै वीर्वत्यस्वमायुष्यमारोग्यमावीधाच्छोभामानं महीयते धान्यं धनं पशुपुत्रलाभं सज्जनं कैलासवासी भगवान् कालहस्तीश्वर शिवः करोति नित्यकल्याणं करुणावरुणालयः शतमानं भवति हृदायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति नारदूनां कालहस्तीश्वर स्वामिनः सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु तथास्तु आयते नमः जय स्वामिने नमः प्लीज कम थोड़ा सा ज्यादा सर ओके सर